ఆంధ్రజ్యోతి పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. టెండర్ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు లేకపోతే సంబంధిత మంత్రి భట్టి వాటిని ఎందుకు రద్దు చేశారు? విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముదురు రాజకీయంలో పండిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం వేమూరి రాధాకృష్ణపై ఎదురుదాడి ఎంచుకున్నారు. ఆర్కే కొత్తపలుకు శీర్షికలో మళ్ళీ చెబుతున్నాను, నైనీ కోల్ బ్లాక్ను పొందేందుకు బట్టి విక్రమార్క, ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించటం నిజం కాదా అని ఆర్కే సవాల్ విసిరాడు. ఇందులో ప్రధాన పాత్రధారి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యథావిధిగా ఎదురుదాడికి దిగారని, తాను రాజశేఖర రెడ్డి అనుచరుణ్ణని ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని ఆర్కేని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారని, ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర రెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది అని ఆర్కే రాసుకొచ్చారు.